जोहार महात्मा गांधी। जोहार महात्मा गांधी। जोहार महात्मा गांधी। जोहार महात्मा गांधी। वकील लाली पुचा सत्यनारायण गारी नायकत्व। जोहार महात्मा गांधी। 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 स्वामी स्वामी ఆగస్టు 8వ తారీఖున ఆనాడు గాంధీ గారి నాయకత్వంలో ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి ప్రజలందరికీ కూడా స్వాతంత్ర ఫలాలు అందచేయడానికి ఆ రోజు గాంధీ గారు క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించిన విషయం మనందరికీ కూడా జ్ఞాపకం ఉంటుంది. ఈ రోజు మళ్ళీ అటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో తలెత్తుతా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో అరాచక పరిపాలన, గ్రామాల్లో చూస్తే కొంతమంది వ్యక్తుల చేతుల్లో పరిపాలనని పెట్టి పేదవాళ్ళందరినీ కూడా వాళ్ళ చేతుల్లో బానిసలుగా చేసిన విధానం మనం చూస్తా ఉన్నాం. ఈరోజు ఎక్కడ పడితే అక్కడ విగ్రహాల మీద అసహనం, అదేవిధంగా నాయకుల మీద అసహనం, కార్యకర్తల మీద అసహనం. నిన్నటి కాక మొన్న విజయవాడ నడిబొడ్డులో ప్రజలందరూ కూడా ఎంతో ప్రేమాభిమానులతో ఏర్పాటు చేసుకున్న రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ఏ విధంగా తొలగించారో ఒకసారి ఆలోచన చేయండి. దాని తర్వాత ఈ రోజు గాంధీ గారి విగ్రహాన్ని ఏ విధంగా తొలగించారో ఒకసారి ఆలోచించామని చెప్పేసి మనం చేస్తున్నాం. దీనికి ఏది కూడా సాంకేతిక కారణాలు లేవు. ఎక్కడా కూడా ఈ విగ్రహాలు మరి ట్రాఫిక్ కానీ ప్రజలకి కానీ అసౌకర్యాన్ని కలిగించే విధంగా లేవు. కేవలం రాజశేఖర రెడ్డి గారు ముఖం చూడకూడదు అని చెప్పేసి ఒకే ఒక్క కారణంతో చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని తీసేయటం అతి నీచమైన చర్యగా మీ అందరూ కూడా మనం చేస్తా ఉన్నాను. నేను అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా నువ్వు రాజశేఖర రెడ్డి గారి విగ్రహం అయితే తీసేయగలిగావు, కానీ రాజశేఖర రెడ్డి గారు చేసిన కార్యక్రమాల్ని ఈ రాష్ట్ర తెలుగు ప్రజల గుండెల్లో నుంచి తీసేయగలవా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. అంతేకాదు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ఎక్కడ తొలగించగలిగావు, ఆయన కట్టిన పులిచింతల ప్రాజెక్టు నువ్వేమైనా తీయగలవా అడుగుతున్నా నేను. అంతేకాదు ఆయన చేసిన కార్యక్రమాల ద్వారా కొన్ని లక్షల మంది ఇంజనీర్లు అదేవిధంగా డాక్టర్లు అయ్యారు. వాళ్ళందరూ డిగ్రీలు క్యాన్సిల్ చేస్తావా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. ఈ రోజు గాంధీ గారి విగ్రహం తీశావు, ఆయన పోరాడాడు ఈ దేశం నుంచి బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టి మనందరికి కూడా మరి స్వాతంత్ర ఫలాలు అందించాలని చెప్పేసి. ఈ రోజు మళ్ళీ నువ్వు చేస్తున్న కార్యక్రమం ఏంటి? జపాను, చైనా, సింగపూరు ఇతర దేశస్తులందరూ కూడా తీసుకొచ్చి మన రాజధానిని వాళ్ళ చేతుల్లో పెడతానికి ప్రయత్నం చేశావు. మా ఉద్దేశం నిన్ను ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమి కొట్టాల్సిన అవసరం ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఉంది. క్విట్ ఆంధ్రప్రదేశ్ అనే కార్యక్రమాన్ని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో బొత్స సత్యనారాయణ గారు అదేవిధంగా మన జిల్లా ఇన్ఛార్జ్ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లుగా మనందరం కూడా భావించాలి. కూడా ఒక దురదృష్టకర సంఘటనలన్నీ కూడా ఈ విజయవాడ పట్టణంలో చోటు చేసుకోవడం చూస్తా ఉన్నాం. ఎక్కడైనా ఊర్లలో 10 రూపాయల నుంచి కోట్ల రూపాయల దాకా కూడా వసూలు చేసి భక్తి ప్రపత్తులతో దేవాలయాలు నిర్మిస్తారు, మసీదులు నిర్మిస్తారు, చర్చిలు నిర్మిస్తారు. ప్రభుత్వం కూడా వారికి అక్కడ కట్టుకోవడానికి కావాల్సిన మౌలిక వసతులను కూడా కల్పించింది గతంలో. అక్కడ కావాల్సిన స్థలం ఇవ్వడం కానీ, ఆ స్థలానికి కావాల్సిన
ఇతర సౌకర్యాలు నీరు కానీ విద్యుత్ కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగేది. ఈరోజు చూస్తే అర్ధరాత్రి పూట ఒక కార్యక్రమం చేపట్టినారు. గత 6 నెలలుగా మొత్తం దేవాలయాలన్నీ కూడా 100 సంవత్సరాల ముందు నిర్మించిన దేవాలయాలన్నీ కూడా కనపడే పరిస్థితి లేకుండా అన్నిటినీ కూడా తీసేయడం జరిగింది. మసీదులు తీసేయడం జరిగింది. దాదాపు 100 సంవత్సరాల ముందర నిర్మించిన చర్చిలు కూడా తీసేయడం జరిగింది. అవన్నీ కూడా చూస్తా ఉన్నా. మరి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని పక్కనే ఇంకా చాలా విగ్రహాలు ఉన్నాయి. అది రోడ్డుకి ఏ విధంగా కూడా ఇబ్బంది లేదు. చంద్రబాబు నాయుడు రోజు ఆ దారిలో పోయి రాజశేఖర రెడ్డి ముఖం చూడల్లా, మళ్ళా పాతవన్నీ గుర్తు తెచ్చుకొని బాధపడాలా అని చెప్పి ఆయన ఓర్చుకోలేక చాలా అసహనంతో దాన్ని తొలగించడం జరిగింది. మరి ఇవన్నీ కూడా మనం చూస్తా ఉన్నాం, మన నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం. కానీ ఇది పోలీసు రాజ్యంగా చంద్రబాబు నాయుడు పరిపాలిస్తా ఉన్నాడు కాబట్టి పోలీసుల సహకారంతో అతను ప్రతిదీ కూడా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు అన్నీ కూడా చేస్తా ఉన్నాడు. ఏమంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా చేస్తా ఉండే అనే భావన ఆయనకుంది. అది ప్రజలకు వ్యతిరేకం అనేది ఆయనకు అర్థం కావడం లేదని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను. మరి ఈరోజు ఏ కారణం చేత గాంధీ గారి విగ్రహాన్ని తొలగించారు? గాంధీ గారు 48లో చనిపోతే 49లో ఈ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠిస్తే తర్వాత మళ్ళా ఈ రోడ్డు విస్తరణ కారణంగా దాన్ని పక్కకు మార్చి 99లో అప్పటి పిసిసి అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి దివంగత రాజశేఖర రెడ్డి గారు దాన్ని ఆవిష్కరిస్తే రాజశేఖర రెడ్డి గారు ఆవిష్కరించినారనా లేకపోతే గాంధీ మహాత్ముడే ఉండకూడదు మన రాష్ట్రంలో, అందులో ఈ క్యాపిటల్లో అని చెప్పి ఎందుకో కారణం తెలియదు. కానీ అర్ధరాత్రి దీన్ని తీయడం అనేది చాలా దారుణం. రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధం లేదు, ఇది నేషనల్ హైవే వాళ్ళు తొలగించాలా. కానీ వారికి కూడా సంబంధం లేకుండా, వారి అనుమతి కూడా లేకుండా రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు తీస్తారంటే కేవలం ఇది ముఖ్యమంత్రి గారి ద్వారానే ఆయన అనుమతితో జరిగిందని చెప్పి నేను మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఏదైనా కానీ కారణం కావచ్చు. క్విట్ ఇండియా ఉద్యమం ఇందాక సారథి గారు చెప్పారు. క్విట్ ఇండియా ఉద్యమం 42 ఆగస్టు 8లో ప్రారంభిస్తే అప్పుడు గాంధీ గారి నాయకత్వంలో జరిగింది. మరి అదే రోజు ఈరోజు మనం అందరూ ఇక్కడ కలుసుకుంటా ఉన్నాం ఆగస్టు 8న. మరి క్విట్ ఇండియా జరిపించి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడి స్వతంత్రాన్ని తెప్పించిన మహాత్ముడిని తొలగించే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాడంటే చంద్రబాబు నాయుడు. అంటే నేను అనుకుంటా ఉన్నాను, మన జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడప్పుడు కూడా 2-3 సార్లు చెప్పడం మనమంతా కూడా మీడియాలో చూసినాం. ఈయన అనుకుంటా ఉన్నాడు, దురదృష్టం ఏంటంటే ఈయన స్వతంత్రం తర్వాత పుట్టినాడు. స్వతంత్రం ముందు పుట్టింటే స్వతంత్రం ఎందుకు తెచ్చేది, మనకు అవసరం లేదు, అదేమి సంజీవినా లేదా సంజీవిని కాదు. ఈరోజు స్పెషల్ స్టేటస్ మీద కూడా, ప్రత్యేక హోదా మీద కూడా ఇదేమి సంజీవినా అని చెప్పి సెలవు ఇస్తా ఉన్న మహానుభావుడు ఆ రోజు స్వతంత్రం కూడా వద్దని చెప్పి చెప్పిండేవాడు. అది మన అందరి చేసుకున్న అదృష్టం కాబట్టి ఆయన స్వతంత్రం వచ్చిన తర్వాత ఇక్కడ జన్మించడం జరిగిందని మీకు మనవి చేస్తున్నాను. ఏదేమైనా ఇలాంటి దురదృష్టకర సంఘటనలు ఈ రాష్ట్రంలో తప్ప భారతదేశంలో ఎక్కడ జరగడం లేదు. గాంధీ గారి విగ్రహాన్ని విదేశాలలో అంతా కూడా పెట్టుకుంటూ ఉన్నారు. గాంధీ గారి పేరు మీద అక్కడ పెద్ద పెద్ద రహదారులు కూడా ఆయన పేరు మీద నిర్మిస్తా ఉన్నారు. మరి అలాంటి గాంధీ మహాత్ముడి విగ్రహాన్ని మన రాష్ట్రంలో లేకుండా తొలగించాడంటే ఇది నేను అనుకోవడం చంద్రబాబు నాయుడు గారి పతనానికి ఇది మెట్టు అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఏ విధంగా నీకు బుద్ధి చెప్తారో, క్విట్ ఇండియానా, క్విట్ ఆంధ్రప్రదేశా, లేకపోతే క్విట్ ఫ్రమ్ ది వరల్డ్ అనేది ప్రజలు నిర్ణయిస్తారు. నువ్వు మాత్రం దీన్ని కూడా పశ్చాత్తాపడినా కానీ ఎవరు కూడా వదిలిపెట్టరు. తప్పకుండా దీని ప్రతిఫలం అనుభవించి తీరుతావని చెప్పి తప్పకుండా ప్రజలందరూ కూడా ఆ విధంగానే పనిచేయాలని చెప్పి మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా మనవి చేస్తూ, తప్పకుండా ఇలాంటి దురదృష్టకర చర్యలను మన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడడానికి అందరూ కూడా సిద్ధంగా ఉండాలా. రాబోయే రోజుల్లో ఇంకా ఇలాంటి సంఘటనలు చాలా జరగచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు పరిత్యజించిన వ్యక్తి. ఆయన ఎవరికి కూడా భయపడే పరిస్థితి లేదు. సంఘానికి భయపడడు, ప్రజలకు భయపడడు. తనకు ఓట్లేసి గెలిపించిన మహిళలకు, రైతులకే భయపడలేదు. వారికి కూడా మోసం చేసిన
గొప్ప వ్యక్తి కాబట్టి ఇలాంటి సంఘటనలు ఇంకా జరిగే పరిస్థితి ఉంది కాబట్టి వాటిని అన్నింటినీ కూడా ఎదుర్కొనే దానికి మనం అందరూ కూడా సంసిద్ధంగా ఉండాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ కానీ అది తీసేసిన రెండో రోజే మన రాజధాని ప్రాంతంలో ఎన్టీ రామారావు గారి విగ్రహం మాత్రం పెడతానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఎన్జి రంగా గారి విగ్రహం ఉండొచ్చు, కాకా వెంకరత్నం గారి విగ్రహం ఉండొచ్చు, ఎన్టీ రామారావు గారి విగ్రహం ఉండొచ్చు, కానీ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఉండకూడదు అనేది ఈ ప్రభుత్వం యొక్క విధానం. ఇప్పుడు మిత్రుడు మన ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ లో ఉన్న మనకి ప్రాణంతో సమానమైన గాంధీ బొమ్మ సెంటర్ లో గాంధీ మహాత్ముడి విగ్రహాన్ని ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అర్ధరాత్రి 3 గంటలకి హత్య చేసిన సంఘటన ఒక్కసారి మీరు అందరూ కూడా గుర్తుకు తెచ్చుకొని నిజంగా చంద్రబాబు నాయుడు గారి మెడలు వంచి ఈ ప్రభుత్వ మెడలు వంచి అందరూ కలిసికట్టుగా ఈ సంఘటన జరిగిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా మళ్ళా మహాత్మా గాంధీ గారి దగ్గర అక్కడే ఉండాలి, మీరందరూ కూడా ప్రాణాలైనా కానీ అర్పించాలని చెప్తే వీరోచితంగా పోరాడి ఇబ్రహీంపట్న గ్రామ ప్రజలు పార్టీలకు సంబంధం లేకుండా అందరూ కూడా ముక్త కంఠంతో 48 గంటల్లో చంద్రబాబు గారి మెడలు ఉంచాం, రాష్ట్ర ప్రభుత్వ మెడలు ఉంచాం, మరలా తీసుకొచ్చి ఇక్కడ పునఃప్రతిష్ఠ చేసి ఈరోజు మహాత్ముడికి నివాళులు అర్పించుకోవటానికి మన నాయకులు మాజీ మంత్రివర్యులు మన బలహీన వర్గాల నేత బొత్స సత్యనారాయణ గారు, అట్లాగే కృష్ణా జిల్లా చంద్రబాబు నాయుడు గారి గుండెల్లో రైళ్లు పరుగుపెడతా ఉన్నాయి అంటే మాజీ మంత్రివర్యులు బలహీన వర్గాల నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొలగించారు. మసీదు ఇవాళ నేషనల్ ఆఫ్ ది గాడ్ అని నేషనల్ ఫాదర్ అని చెప్పని మనందరికీ కూడా తండ్రిగా ఈ దేశానికే తండ్రిగా మరి ఉంటున్న మరి మన జాతిపిత గాంధీ గారిని ఇవాళ ఆయన్ని మళ్ళీ స్మరించుకుంటూ ఇవాళ నివాళులు అర్పించుకుంటున్నాం. ఇది ప్రతి సంవత్సరం మనం చేసుకుంటున్న కార్యక్రమం 75 సంవత్సరాలుగా. కానీ దురదృష్టం ఇవాళ ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఇది, ఒక ప్రత్యేకత ఉంది ఈరోజు ఈ పట్టణంలో. ఇవాళ ఇబ్రహీంపట్నంలో మనందరం చూస్తూనే ఉన్నాం. మన జాతిపిత మహాత్మా గాంధీ గారి విగ్రహాన్ని ఈ నడి రోడ్డు మీద మధ్యలో ఉంటే ఈ ప్రభుత్వం ప్రపంచంలో ఎక్కడికి పోయినా, ఏ ఊరు పోయినా, ఎవరు పోయినా మహాత్మా గాంధీ గారి తాలూకా సిద్ధాంతాలని, ఆయన స్ఫూర్తిని, ఆయన ఆలోచనని, ఆయనతో అనే విషయాన్ని మన దేశ ప్రధానులు కానీ ప్రపంచ దేశంలో నాయకులు కానీ స్మరిస్తున్న ఈ తరుణంలో ఆయన తాలూకా విధానాలని పాటిస్తున్న ఈ నేపథ్యంలో ఇవాళ మన రాష్ట్రంలో మన ప్రభుత్వం మరి ఆయన విగ్రహాన్ని ఆయన తొలగించడం మనం చూస్తుంటే ఎంతో శోచనీయం, ఎంతో బాధాకరంగా ఉంది. ఈ దుర్మార్గమైన ఈ కార్యక్రమాన్ని చూస్తుంటే అసలు మనం ఆంధ్రప్రదేశ్లోనూ భారతదేశంలో ఉన్నామా అని చెప్పి మనకు వచ్చి ఇవాళ అనిపిస్తుంది. ఆ రోజు గాడ్సే గాంధీ గారిని హత్య చేస్తే ఈ రోజు వరకు కూడా మనం ఈ చరిత్ర ఉన్నంత వరకు కూడా మరి గాడ్సేని మనం మర్చిపోలేని పరిస్థితుల్లో ఇవాళ ఉన్నాం. అలాంటి దుర్మార్గ కార్యక్రమాన్ని చేసిన ఆయన్ని ఉరి తీయాలని, ఆయన్ని చేయాలని చెప్పి ఆయన అందరూ కూడా శత్రుగా భావిస్తున్న ఈ నేపథ్యంలో మరి ఇవాళ మన తాలూకా జాతిపతిని మరి నడి రోడ్డు మీద ఉన్న విగ్రహాన్ని మరి తొలగించిన ఈ ప్రభుత్వాన్ని ఏం చేయాలో ఆలోచించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. ఒకటే ప్రశ్న చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం ప్రభుత్వానికి, స్థానిక ఉన్న నాయకులకి, ఏమడ్డొచ్చింది ఈ విగ్రహం? ఏమడ్డొచ్చింది గాంధీ గారి తాలూకా విధానం? ఏమడ్డొచ్చింది మీకు గాంధీ గారి మహాత్ముడి తాలూకా స్ఫూర్తి అని చెప్పి అడుగుతున్నాం. ఒకవేళ ఏదైనా సరే రహదారి కింద మధ్యలోనో ఏదైనా ఉంటే 10 మందిని కూర్చొని, అంత పెద్ద సర్కిల్ పక్కనే ఉంది, ఆ సర్కిల్ మధ్యలో విగ్రహాన్ని స్థాపి పెట్టి పెద్దలు పిలిచి మళ్ళీ శాస్త్రోక్తంగా పద్ధతిగా అందరూ గౌరవప్రదంగా తీసుకొచ్చి అక్కడ పెట్టుకుని దాని తర్వాత మనం తీసుకునే ఏర్పాటు మనం చేసుకోవాలి. అలా చేయకుండా దుర్మార్గంగా మనందరికీ తెలుసు ఇవాళ మన దేశంలో ప్రజాస్వామ్యంలో జాతిపితకి మహాత్మా గాంధీకి కానీ జాతీయ పతాకానికి కానీ
లేదు జాతీయ గీతానికి కానీ ఏ విధమైన స్థానం ఉందో, ఏ విధంగా మనందరం కూడా గౌరవిస్తామో ఈ భారతదేశంలో ప్రజలందరూ కూడా అందరికీ తెలుసు. ఆ మాత్రం ఆలోచన కానీ లేదా చంద్రబాబు నాయుడు, ఆ మాత్రం ఆలోచన లేదా ఈ తెలుగుదేశం పెద్దలకి, ఆ మాత్రం ఆలోచన లేదా మరి ఇవాళ అధికారంలో ఉన్న ఈ జిల్లాలో ఉన్న యంత్రాంగానికి మీ ఆలోచన ఏమైందని చెప్పి అడుగుతున్నాను. బేషరతుగా ఇవాళ క్షమాపణ చెప్పడమే కాదు, దీనికి శిక్ష అంటూ లేదనేది ఇవాళ మనకు రాజ్యాంగంలో ఉంది. ఎవరైనా సరే జాతీయ పతాకాన్ని కానీ అవమానిస్తే, జాతీయ గీతాన్ని కానీ హేళన చేస్తే, జాతి పితని కానీ అవమానిస్తే ఈ దేశంలో స్థానం లేదనే విషయం వీళ్ళందరికీ తెలుసు. మరి ఏమైంది వాళ్ళ మీ తాలూకు ఆలోచన చెప్పి అడుగుతున్నాను. ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనలతో, వ్యక్తిగత ఆరాధనతో, వ్యక్తిగత స్వార్థాలతో ఇవాళ మీ తాలూకా పరిపాలన ఇవాళ కొనసాగుతున్న విషయాన్ని ఓ పక్క కోవిలితో ఒక పక్క దేవాలయాల్ని మీరు వచ్చి ధ్వంసం చేస్తారు, ఓ పక్క మసీదులు ధ్వంసం చేస్తారు, ఓ పక్క వచ్చి చర్చిలు ధ్వంసం చేస్తారు, ఓ పక్క జాతీయ నాయకుల విగ్రహాల్ని ధ్వంసం చేస్తారు. ఏమేనండి దానికి వచ్చి అభివృద్ధి అనే పేరుని మీరు పెడుతున్నారు. మరి ఇవాళ మన జాతిపిత తాలూకా విగ్రహాన్ని తొలగించడానికి ఏం పేరు పెడుతున్నారని చెప్పి అడుగుతున్నాను. మరి ఎందుకు ఇక్కడ తొలగించిన విగ్రహాన్ని మన పక్కనే పెట్టవలసి వచ్చిందని చెప్పి అడుగుతున్నాను. తీసుకెళ్లి బురద కాలంలో పెడుతున్నారు. మరి మీరు ఏ శిక్షకి కూడా శిక్ష అంటూ ఈ భారతదేశ ఉంటే అన్ని శిక్షలు కలిపి ఏ శిక్ష చేస్తారో అంత శిక్ష ఇవ్వాల్సిన పరిస్థితి మీకు ఉండాలి. ఇప్పటికైనా మీలో పరివర్తన వచ్చిందా? మీ మంత్రులకు వచ్చి ఇది తీసినట్లే మీకు వచ్చిందా? ముఖ్యమంత్రి దీని మీద ఒక్క మాటనైనా సరే మాట్లాడారా? ఏం చేస్తున్నారు జిల్లా కలెక్టర్ గారు? ఎవరిచ్చాడు నీకు అధికారం ఇక్కడ నుంచి ఈ విగ్రహాన్ని తొలగించడానికి? జాతిపితగా ఉన్న మహాత్మా గాంధీ గారిని మరి ముట్టుకోవడానికి నీకు ఎవరిచ్చారు అధికారాన్ని అని చెప్పి అడుగుతున్నాను. పోలీసు అధికారులు అడుగుతున్నాం. మీరు చదువుకోలేదా? మీరు సివిల్ సర్వీసెస్ రాసినప్పుడు, మీరు రాజ్యాంగం చదువుకున్నప్పుడు మీకు తెలియదా ఈ మూడు విషయాల్ని? జాతిపితని ఏ విధంగా గౌరవించాలో, జాతీయ గీతాన్ని ఎలా గౌరవించాలో, జాతీయ పతాకాన్ని ఏ విధంగా గౌరవించుకోవాలో మీకు తెలియదా అని చెప్పి అడుగుతున్నాను. ఇలాంటి ఆలోచనలతో ఇవాళ ఏమైనా సరే మనం ఎవరో మొన్న భారతీయ జనతా పార్టీ నాయకులు అన్నట్టు ఇది పాకిస్తాన్ అని చెప్పి అడుగుతున్నాను, ఇది భారతదేశం కాదని చెప్పి అడుగుతున్నాను. ఇలాంటి వారిని క్షమించడానికి వీల్లేదు. జాతిపిత ఆ రోజు ఇవాళ ఈ జరిగిన నేరానికి చంద్రబాబు నాయుడు స్వయంగా వచ్చి క్షమాపణ చెప్పినప్పటికీ కూడా ఇవాళ పుష్కరాలు ఉన్నారు. పుష్కరాల పేరు మీద పుష్కరాలంటే ఓ పవిత్ర పరంతరాలు అధికారుల నుంచి తొలగించే వరకు కూడా ఇలాంటి దుశ్చరమైన చర్యలు చేస్తున్న ఇలాంటి వ్యక్తుల్ని ఇలా క్షమించడానికి వీళ్ళని చెప్పని ఈ రాష్ట్ర ప్రజానికానికి ఇవాళ వేడుకుంటూ పాపం అనేటట్టు ఇవాళ కార్యక్రమం ఇవాళ జరుగుతుంది. ఈ న్యాయం చెప్పని అడుగుతున్నాం. 6 కోట్ల మంది ఆంధ్రులనే ఇవాళ వచ్చి ఇది సంజీవరా, దీనివల్ల అన్ని జరుగుతాయా, ఏమైనా అడుగుతాయా? ఆ రోజు పార్లమెంట్ లో చెప్పిన మాట ఏమిటని అడుగుతున్నాం.